ఎవ్రీవన్, మొన్న వ్లాగ్లో ఎర్ర తోటకూర ఎంతమందికి తెలుసు అని నన్ను అడిగాను. అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది, మీకు అది నచ్చుతుందా ఇది నచ్చుతుందా అని అడిగాను కదా. చాలా మంది ఎర్ర తోటకూర కొంతమందికి తెలుసు అంట, కొంతమందికి తెలియదు అంట కమెంట్ చేశారు. సో ఎర్ర తోటకూర అంటే యాక్చువల్గా ఇలా ఉంటుంది, ఎక్కువ అంటే పింకిష్లో ఉంటుంది అనుకోండి, బట్ దీన్ని ఎర్ర తోటకూర అని అంటారు. అక్కడక్కడ గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, సో మార్నింగ్ శ్రీయుకి ఇదే పెట్టేశాను లంచ్ బాక్స్లో. సో ఒక్కటే కట్ట మిగిలింది, అది ఇంత అయిపోతుంది కదా కర్రీ. అండ్ మొత్తం గ్రీన్ కలర్ తోటకూర కూడా ఉంటుంది కదా. సో ఇది రెండు కలిపి అండ్ ఆనియన్ వెల్లుల్లి ఎక్కువ వేసి ఓన్లీ పచ్చిమిర్చి వేసి కుక్ చేస్తున్నా. కర్రీ అయితే నాకు తెలిసి ఎట్లాగో సూపర్గానే ఉంటుంది. బట్ ఫైనల్ రివ్యూ రెండు కలిపి చేస్తే ఎట్లా టేస్ట్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. సో మీకు కూడా ఇట్లా ఎప్పుడైనా కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా వండితే కమెంట్ చేయండి. నేను మాత్రం ఇందులో పప్పు వేయట్లేదు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.